ఓట్లు వేయటానికి కొంతమంది దేశ విదేశాలు దాటి మరి వస్తుంటే కొన్ని ఊర్లల్లా కొన్ని దిక్కుల జనాలు మాత్రం పైసలు ఇస్తేనే ఓట్లేస్తామని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును సూత ఇగో గిట్ల రాజకీయ నాయకుల దగ్గర పైసలకు అమ్ముకుంటున్నారు. పైసా నువ్వేం చేస్తావంటే అన్నదాంలో నడుమితల చిచ్చు పెడితే తల్లిదండ్రులను నిడదీస్తా అని అన్నట్టు ఈ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. మనుషులు ఎంతగా దిగజారిపోయి వాళ్ళ ఓటును సైతం అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట సేమ్ గట్లనే ఉన్నది. అసలు ముచ్చట ఏంటంటే ఏపీలో రాజకీయాలు ఘోరంగా తయారైనాయి. రాజకీయ నాయకులు ప్రజలు చాలా దిగజార్చి వాళ్ళ జీవితాలను ఆగం చేసి డబ్బాశ చూపించి జనాలను ఓట్ల కోసం ఉపయోగించుకుని తర్వాత వారి కష్ట సుఖాలలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు. జనాలు కూడా చాలా మారిపోయి వాళ్ళ అమూల్యమైన ఓటును భావి తరాలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఓటుకు నోటు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాలకు డబ్బులు అందలేదని తక్కువిచ్చిండ్రని అక్కడ ఉన్న జనాలందరూ ఓటేసేందుకు నిరాకరించిండ్రు. ఏ మాత్రం ఆత్మాభిమానం లేకుండా పైసలు ఇస్తేనే ఓటేస్తామని ఓటర్లు రాజకీయ నాయకులకు ముడ్డి చేయి చూపిస్తున్నారు. అయితే ఓటుకు 3,000 రూపాయలు ఇయ్యగా కింది స్థాయి ప్రజలకు 3,000 అందడం లేదని ఓటర్లందరూ వాపోయిండ్రు. ఈ ముచ్చట పిఠాపురం నియోజకవర్గం యూత్ కొత్తపల్లి కొండవరంలో జరిగింది. ఏందోలా మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ ఆలోచించకుండా పైసలకు ఆశపడి ఓటు వేసిర్రు అనుకో మళ్ళా 5 సంవత్సరాలు తిప్పలు పడాల్సిందే. ఒకసారి చూసుకొని ఓటేయండి. పైసలు అయిపోయినాయి మన్నొత్తం డబ్బులు పట్టుకొని వస్తామంటారు. వర్షంలో పంచింది పైసలు రాత్రి కాంచి మేము 3 జతల బట్టలు ఇచ్చిన వర్షంలో తడుచుకుంటాం. ఒక్క రూపాయి ఇయ్యలే మాకు. ఇచ్చేటోళ్ళకే ఇస్తాను, వాళ్ళ వాడుకు వాళ్ళే పంచుతాను, ఎవరి వాడుకు వాళ్ళే పంచుతాను. మరి మాకు అయితే ఇస్తలేరు అయ్యా. మా ఇండ్లు చూడండి, మా వాడలు చూడండి, మా బోర్లు చూడండి. మేము కూలిపోయి కూలి చేసుకొని బతుకుతాను. ఒక్క